హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజ్ వంటలండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యితో పాటు ఈ పచ్చడి ఒక్కటి కలుపుకుంటే చాలు. దీని ముందు ఏ కూరగాయలు కూడా అవసరం లేదు. రుచి ఆహా అనాల్సిందే. కమ్మగా, చాలా రుచిగా, టేస్టీగా మనం ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా? ఈ పచ్చడి ప్రిపరేషన్కి ముందుగా మనకు కావాల్సింది నాటు కొత్తిమీర తీసుకోవాలి. కొన్ని కొత్తిమీర మనం కొన్నప్పుడు స్మెల్ అనేది రాదు, మీరు చూసే ఉంటారు. అలాంటి కొత్తిమీర కాకుండా మంచి స్మెల్ వచ్చే నాటు కొత్తిమీర అయితే చాలా మంచి రుచి అనేది వస్తుంది ఈ పచ్చడికి. చిన్న ప్యాన్లోకి ఒక చిన్న కప్పు నిండా నేను వచ్చేసి పల్లీలు తీసుకున్నాను. దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా వేగాక కాస్త వీటిని మనం పక్కన పెట్టేసి ఇందులో పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి యాడ్ చేసుకోండి. అలానే మనం డైరెక్ట్గా యాడ్ చేస్తే బ్లాస్ట్ అయిపోతాయి. ఘాట్లు పెట్టి వీటిని కూడా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్లోనే దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. లేదనుకొని తొందరగా మాడిపోతాయి. కొంచెం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త మనం దీన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటితో పాటు టమాటాలు, ఎర్రగున్న టమాటాలు వచ్చేసి 5 లేదా 6 వరకు తీసుకోండి. కాస్త టమాటాలు మాత్రం ఎక్కువగా యాడ్ చేసుకోండి. పచ్చడి వచ్చేసి రెడ్ కలర్లో చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే చింతపండును కూడా తీసుకోవాలి. ఈ టమాటా పులుపుని బట్టి చింతపండుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాటు టమాటా అనుకోండి, పులుపు కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి పైన మూత పెట్టేస్తే చాలు, టమాటా తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ చట్నీ వచ్చేసి పుల్కలో అయినా, చపాతీ, రైస్, దోశ వీటిలో అద్దిరిపోయే టేస్ట్ అనేది వస్తుందండి. సో ఆల్ ఇన్ వన్ చట్నీ అనే చెప్పుకోవాలి. చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసి కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఎక్కువగా తీసుకోండి. డైలీ మనం అన్నంలోకి కర్రీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. మరి ఈ కర్రీస్తో ఎవరికైనా బోర్ కొట్టాల్సిందే. అలాంటప్పుడు ఇలా పచ్చడిని టేస్టీగా మనం ప్రిపేర్ చేస్తే చాలండి. ముద్ద అన్నం కూడా మిగల్చకుండా మొత్తం లాగించేయచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి మరీ తింటారు. చిన్న మిక్సీ జార్లోకి పల్లీలు తీసుకోవాలి. దీంతోపాటు పచ్చిమిర్చి, ధనియాలు, మనం ఇక్కడ ఫ్రై చేసినటువంటి ఐటమ్స్ మొత్తం ఇందులోకి తీసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు వెల్లుల్లి. ముందుగా అయితే వీటిని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెమే నీళ్లు కలపాలి, మరి ఎక్కువగా యాడ్ చేయొద్దు. వీటిని గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మెత్తగా ఇందులో టమాటా, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు మనం గ్రైండ్ చేసామనుకోండి, చట్నీకి టేస్ట్ అనేది అస్సలు రాదు. చూడండి, నేనైతే మరీ ఎక్కువగా మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. అక్కడక్కడ మనకి టమాటా తొక్కలు కనిపిస్తున్నాయి కదా, చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఎప్పుడైనా చట్నీస్ని అస్సలు మెత్తగా గ్రైండ్ చేయొద్దు, బరగ్గా గ్రైండ్ చేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీకి కొంచెం మనం పోపు వేసుకున్నాం అనుకోండి, రుచి ఇంకా ఆహా అనాల్సిందే. ఇందులో వచ్చేసి పోపు గింజలు, దీంతోపాటు కరివేపాకు, ఇందులోనే ఎండుమిరపకాయలు వచ్చేసి చిన్న ముక్కలుగా చేసి ఇందులోకి తీసుకోవాలి. అంతే అండి. ఇక్కడ పోపు మనం అయిపోయిన తర్వాత ఈ పోపుని చట్నీ మీద యాడ్ చేసేసుకోవటమే. చూసారు కదా, కూరగాయలతో పని లేకుండా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందే. మరి ఇది కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.